ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు కంప్లీట్గా ఏంటంటే ఒక సిపిఆర్ని బేస్ చేసుకొని మనం మార్నింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వైడ్ రేంజ్ సిపిఆర్ అని ఉంది, అంటే సైడ్ వేస్ మార్కెట్. సో సైడ్ వేస్ మార్కెట్లో మనకేంటంటే ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్లింగ్ చేస్తున్నారు, వెరైజ్ ఏంటంటే డౌన్ సైడ్ వచ్చినప్పుడు బయింగ్ కూడా చేస్తున్నారు. సో మనకి ఇంపార్టెంట్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చేసరికి 41,135 లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండాలి. వేరే అప్ సైడ్ వచ్చేసరికి 41,206. ఓకే, దీస్ టూ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ మ్యాక్డీ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్తుంది. సో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద మ్యాక్డీ. ఏంటంటే మ్యాక్డీ మనకి చూస్తే బిలో జీరో లైన్ ట్రేడ్ అవుతుంది, ఇది జీరో లైన్. అండ్ హిస్టోగ్రామ్ కూడా ఫేడ్ అవుతూ వస్తుంది. ఎవ్రీ హిస్టోగ్రామ్ మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సెల్లింగ్ అండ్ ఇక్కడ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా పుల్ బ్యాక్ చేశారు కానీ ఫ్రెండ్స్, అంత స్ట్రెంగ్త్ హిస్టోగ్రామ్లో కనిపించట్లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ అనమాట. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేస్తే 135 అనేది మనకి షార్ప్గా కిందకు వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడున్న స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఆ స్టాప్ లాస్ వాల్యూ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 41,087. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ అనేది ఫస్ట్ ఇనీషియల్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్గా కూడా డిప్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద సిపిఆర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్స్ అనేవి ఒకసారి మనం డ్రా చేసుకుని ఆఫ్ చేసుకుంటే మొత్తం కూడా కంప్లీట్గా సిపిఆర్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. వెరాజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి సపోర్టు అనుకోవచ్చు, లేకపోతే షార్ట్ రికవరీ పాయింట్ 40,920 కనిపిస్తుంది ఫ్రెండ్స్ డౌన్ సైడ్. ఇది లెవెల్, ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ 1. వెరాజ్ ప్రీవియస్ డే లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 40,820 కనిపిస్తుంది. ఒక 100 points డిస్టెన్స్లో జోన్ ఉంది. సో ఇన్ బిట్వీన్ మార్కెట్ ఏదన్నా రివర్స్ తీసుకుంటే దట్ ఈజ్ ఓకే, లేదంటే మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, మళ్ళీ ఈ లో అనేది బ్రేక్ చేస్తే ఓకే, నెక్స్ట్ ఇమీడియట్గా S1 ఇక్కడ కన్సోలిడేషన్ బట్టి మనకేంటంటే అప్ సైడా, టెంపరీ అప్ సైడా లేదా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం మల్టీ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం కూడా కాల్స్ ఉన్నాయి. అండ్ పీసీఆర్ లో వచ్చేసరికి 0.77, ప్రస్తుతానికి 0.78 ఉంది. కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఏంటంటే మార్కెట్ ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ కొంత ఏది పీసీఆర్లో కొంత పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. సో దీస్ లెవెల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే సెల్ చేస్తూ ఉంటారు, ఏది రెసిస్టెన్స్ పాయింట్కి వచ్చినప్పుడు. వెరాజ్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ లేదన్నా స్మాల్ స్టాప్ లాసెస్ ఉన్నా కానీ హంటింగ్ చేస్తుంటారు. వెరాజ్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ చేశారు, మళ్ళీ ఈ యొక్క హైని కూడా బ్రేక్ చేశారు. హైని బ్రేక్ చేస్తున్నారు కానీ మనకేంటంటే ఫాలోఅప్ ఉండట్లేదు. మీనింగ్ ఏంటంటే సైడ్ వేస్ అనమాట, ఫాలోఅప్ లేదు. ఈ పాయింట్కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది, ఈ పాయింట్కి వచ్చినప్పుడు బయింగ్ వర్కౌట్ అవుతుంది. సో చూద్దాం, ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనం వాచ్ చేస్తూ ఉందాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అయితే ఉంది, 200 అండ్ ఆడ్ లెవెల్స్ అనేది. మళ్ళీ ఒకవేళ ఏదన్నా ట్రాప్ చేయాలి అనుకుంటే 212 లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే సాలిడ్గా ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది కావాలి. సో దెన్ వీ విల్ గెట్ ద కంక్లూజన్. మార్కెట్ మళ్ళీ ఏదన్నా పుల్ బ్యాక్ తీసుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ లాంగ్ ఆపర్చునిటీ. యాజ్ ఆఫ్ ఏంటంటే మనకి మార్కెట్ అంతా కూడాను ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర చూడండి, ప్రీవియస్గా సపోర్ట్ ఉంది, రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ చేశారు, స్టాప్ లాస్ హంటింగ్ చేశారు, మళ్ళీ రిజెక్ట్ చేశారు. వేరే ఈ పాయింట్కి వచ్చినప్పుడు మళ్ళీ ప్రీవియస్లో అయితే బ్రేక్ చేయలేదు. బట్ ఈ క్యాండిల్లో అయితే ప్రీవియస్ మొత్తం కూడా ఎక్కడెక్కడన్నా లోస్ ఉన్న మొత్తం కూడా క్లియర్ అనేది చేయడం జరిగింది. బట్ నన్ ఆఫ్ ద క్యాండిల్, ఏ ఒక్క క్యాండిల్ కూడా ఏంటంటే 41,135 అనేది క్లోజింగ్ ఇవ్వట్లేదు బిలో. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. అండ్ వెరాజ్ ఏంటంటే మనకి 41,210 కూడా అప్ సైడ్ అనేది బ్రేక్ ఇవ్వట్లేదు. ఈ 200 కానీ 41,200 అనుకోవచ్చు.
ఈ లెవెల్స్ దగ్గర అయితే కొంత సప్లై కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ పాయింట్ రీచ్ అవుతుందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు క్లియర్గా యాక్టివేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో స్లోగా పాజిటివ్ హిస్టోగ్రామ్ వస్తుంది. బట్ ఎనీహౌ చూద్దాం. మనకైతే హైయర్ హైస్ ఏం క్రియేట్ చేయట్లేదు. అండ్ మార్కెట్ ఏంటంటే అగ్రెసివ్గా ఐదర్ సైడ్ అయితే లేదు. ప్రస్తుతానికైతే కాల్స్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఈ లెవెల్స్ అనేవి వాచ్ చేద్దాం. 41,135 లెవెల్స్ అనేది డౌన్ సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందంటే వెరీ క్విక్గా మనకి 40 to 100 పాయింట్స్ అట్లీస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వాంట్ టు క్లియర్ దిస్ లో. ఓకే, సో డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, ఎందుకంటే దట్ ఈజ్ స్టాప్ లాస్ పాయింట్ కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే 47 అంటే 50 పాయింట్స్ అనేది వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇనీషియల్ స్మాల్ టార్గెట్, ఎందుకంటే మార్కెట్ రేంజింగ్లో ఉంది కాబట్టి బిగ్ టార్గెట్ అనేది మనం ప్రొజెక్ట్ చేయలేం. మనకేంటంటే ఫ్రెండ్స్ ఆ హయ్యర్ సైడ్ వెళుతుంది కిందకు వచ్చినప్పుడు పైకి, బట్ ఫాలో అప్ లేదు. మళ్ళీ పైనుంచి కిందకు వస్తుంది, ఫాలో అప్ లేదు. ఈ విధంగా ఏంటంటే రేంజింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓఐ స్టాట్స్ ఒకసారి చూద్దాం స్ట్రెంత్ ఎలా ఉందని చెప్పేసి. వేరే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ మొత్తం మీద కాల్స్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు. బట్ ఒకవేళ యూటర్న్ తీసుకుందంటే దీస్ గైజ్ విల్ బీ ఇన్ ట్రబుల్. హైయెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి 41,500, వెరాజ్ అంటే సపోర్ట్ 41,000 దగ్గర మాత్రమే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బిగ్గర్ పిక్చర్లో అంత అగ్రెసివ్ సపోర్టు 40 దగ్గరలో అయితే మనకి ఓన్లీ 41,000 దగ్గరే కనిపిస్తుంది. సో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ దీస్ లెవెల్స్. ఓకే, లెట్స్ వెయిట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి మ్యాక్డీ అనేది జీరో లైన్ కిందే ట్రేడింగ్ అనేది అవుతుంది. ఓకే, స్లోగా అయితే పుల్ బ్యాక్ అయితే తీసుకుంటానికి ట్రై చేస్తుంది. అది ఎంతవరకు తీసుకుంటారు అనేది కాస్త వెయిట్ చేద్దాం. ప్యూర్ సైడ్ వేస్ మార్కెట్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. 1 minute టైం ఫ్రేమ్లో దెర్ ఈజ్ ఎ ట్రెండ్ లైన్. ఇఫ్ ఇట్ బ్రేక్స్ ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఓకే, ఇది ఎందుకంటే రేంజింగ్ మార్కెట్లో ఉన్నాము అండ్ మోరోవర్ ఏంటంటే స్టాకు ఇంకా హైయర్ హైస్ క్రియేట్ చేయదు అనుకుంటే ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్, దాని తర్వాత ఈ లెవెల్ అనేది ఇమీడియట్ టార్గెట్స్. ఓకే, ఇవి లైవ్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉండేవే. ఓకే, సో వెరైజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అగైన్ ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అవుతుందో నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఉంటూనే ఉన్నాను. వెరాజ్ ట్రై టు బై పుట్స్ అని చెప్పేసి ఈ పాయింట్ దగ్గర నేను అప్డేట్ చేశాను. అండ్ వెరాజ్ ఈ పాయింట్ దగ్గర అప్డేట్ చేశాను పుట్స్ బై చేయండి అని చెప్పేసి. ఎందుకంటే దట్ ఈజ్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ చూద్దాం, ఇక్కడైతే మనకి ఒక ట్రెండ్ లైన్ పాయింట్ ఉంది. దిస్ పాయింట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనం ఈ స్మాల్ స్టాప్ లాస్ లేదంటే ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, 120 అవుతుంది. ఓకే, వీడియో అనేది పాస్ చేస్తాను అగైన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకున్నట్టయితే ప్రైస్ యాక్షన్లో చూడండి సేమ్ 41,210 అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది ఈ పాయింట్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే సింపుల్గా స్టాప్ లాస్ హంటింగ్ చేస్తున్నారు అంతే. 41,210 అగైన్ ఏ రిజెక్షన్ క్యాండిల్ ఎట్ ద టాప్ అనమాట ఇక్కడ. ఓకే, సో అగైన్ ఏంటంటే మనం అనుకున్నాం ఈ టార్గెట్ అచీవ్ అవుతుందని చెప్పేసి. సో ద టార్గెట్ బియాండ్ ఏంటంటే కిందకి వెళ్ళటం అనేది జరిగింది.
ఓకే, ఆల్ టుగెదర్ ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక 80 పాయింట్స్ అయితే డ్రాప్ అయింది. ఎనీ హౌ ఏంటంటే మళ్ళీ డౌన్ సైడ్ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ కొంత బయింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే మనకు ఒక కంప్లీట్ రేంజ్ మార్కెట్. సో దీన్ని మనం సింపుల్గా అండర్స్టాండ్ చేసుకున్నామంటే వే టు టేక్ ఎన్ ఎంట్రీ అండ్ వే టు ఎగ్జిట్ అనేది ఒక ఐడియా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆ సైడ్ వేస్లో ఉన్నప్పుడు పెద్ద మూవ్స్ అనేవి రావు. ఓకే, ఎందుకంటే ఇద్దరు కూడా టగ్ ఆఫ్ వార్లో ఉంటారు కాబట్టి వాళ్ళు పైకి కిందికి ఆస్కులేట్ అవుతూ ఉంటుంది. సో వెరాజ్ ఏంటంటే స్మాల్ స్టాప్ లాస్ అండ్ స్మాల్ టార్గెట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరాజ్ ట్రెండీ డే అనుకోండి మనకి బిగ్ టార్గెట్ ఉండొచ్చు, బట్ ఈరోజు క్లియర్ సైడ్ వేస్ కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే వన్ లెర్నింగ్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.